Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే జ్యోతిష ప్రవీణాలో 6th క్లాస్ అని. ఈ 6th క్లాసులో ఇప్పటి వరకు చెప్పుకున్న 5 క్లాసులతో పాటు ఇంకొక కొత్త రూల్ యాడ్ చేసి చెప్తానండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రపంచంలో నాకు తెలిసి 25 ఆస్ట్రాలజీ పద్ధతులు ఉన్నాయండి. మీరు ఏ పద్ధతి తీసుకున్నా సరే 27 నక్షత్రాల కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలియాలి. మరి 27 నక్షత్రాల కాన్సెప్ట్ ఏంటి? వాటి యొక్క డిగ్రీలు తెలియాలి. వీటి యొక్క డిగ్రీలు తెలిసిన వారు మాత్రమే, స్పష్టంగా తెలిసిన వారు మాత్రమే ఏ పద్ధతిలోనైనా సరే ప్రిడిక్షన్ చెప్పుకోవచ్చు. పర్టికులర్లీ కేపీ ఆస్ట్రాలజీ కంప్లీట్గా 27 నక్షత్రాల మీదనే డిపెండ్ అవుతుంది. మరి ఎలా డిపెండ్ అవుతుంది? ఇప్పుడు ఒకసారి నేను రాజచక్రం చూపిస్తానండి. ఉదాహరణకు ఒక రాజచక్రం తీసుకొని చూడండి. ఇక్కడ ఒక రాజచక్రం ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఏముందండి? రాజచక్రము ఆగస్టు 1వ తారీఖు 2026 శనివారం రోజు. బర్త్ టైము 2 గంటల 1 నిమిషం అండి. ఈ సమయానికి లగ్నం ఎక్కడ పడింది? తులా లగ్నం అయింది. ఈ తులా లగ్నాన్ని పరిగణలోకి తీసుకొని చూడండి, ఇక్కడ మనకు 4వ స్థానం, జాగ్రత్తగా వినండి, 4వ స్థానం మకర రాశిలో గ్రహాలు కనిపించడం లేదు. చూడండి, గ్రహాలు లేవు. కాబట్టి 4వ స్థానం మకర రాశి డిగ్రీల నుండి 5వ స్థానం కుంభరాశి డిగ్రీల వరకు 4వ స్థానం. అంటే ఇక్కడ చూడండి, చంద్ర రాహు గ్రహాలు అంటే అవి ఫిజికల్గా కుంభరాశిలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్రహాలు 5వ స్థానం డిగ్రీలు దాటలేదు. చూడండి, అంటే ఈ 2 గ్రహాలు 4వ స్థానంలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కేపీ డిగ్రీల ప్రకారం, కేపీ పద్ధతిలో 5వ స్థానం కుంభరాశిలోనే ఉన్నారు. డిగ్రీల ప్రకారం 4వ స్థానంలో స్థితి అయ్యారు. రాశి ప్రకారం కుంభరాశిలో ఉన్నారు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసి ఇక్కడ చూడండి, ఏ జాతక చక్రం అయినా సరే చంద్ర రాహు గ్రహాలు, చూడండి, చంద్ర రాహు గ్రహాలు ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి, జనరల్గా ఏంటండి, వాళ్ళకు మానసిక సమస్యలు ఉంటాయి. తొందరగా కమ్యూనికేట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, తొందరగా కమ్యూనికేట్ అవ్వలేదు. వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ చెప్పలేరు. అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ జాతక చక్రంలో చంద్ర రాహు గ్రహాలు కలిసి ఉన్నారు. ఇక్కడ రాహు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది? మెసేజ్ చేయండి. ఇక్కడ రాహు గ్రహము చూడండి ఎన్ని డిగ్రీస్లో ఉందండి? అది 5 డిగ్రీల 41 నిమిషాల 10 సెకండ్లో ఉంది. అది ఏ నక్షత్రంలో ఉంది? ఏ నక్షత్రంలో ఉందండి? కుజ నక్షత్రంలో ఉంది. చూడండి, మీకు అందుకే తెలియాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మీకు డిగ్రీస్ ఇచ్చాను కదా, చూడండి, కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం అధిపతి కుజుడు. ఈ కుజగ్రహానికి చెందిన ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో 0 నుండి 6.40 డిగ్రీల దాకా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఉదాహరణకు తీసుకున్న రాశి చక్రంలో 5 డిగ్రీల 41 అంటే కుజ నక్షత్రంలో ఉంది. మరి ఇక్కడ కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చంద్ర కుజ మరియు రాహు కేతు యొక్క ప్రభావంలో ఈ 4 గ్రహాలకు చెందిన నక్షత్రాలలో 5 గ్రహాల స్థితి అయినా మ్యారేజ్ కాదండి. లైఫ్లో రాసుకోండి, మ్యారేజ్ కాదు లైఫ్లో. రూల్ రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చంద్ర కుజ మరియు రాహు కేతు యొక్క నక్షత్రాలలో 5 గ్రహాల స్థితి అయినా మ్యారేజ్ కాదు. లైఫ్లో మ్యారేజ్ కాదు. కావాలంటే మీరు మ్యారేజ్ కాని వాళ్ళ యొక్క రాశి చక్రాలను పరిశీలన చేయండి. నేను చెప్పిన రూలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కుజగ్రహము రాహు నక్షత్రంలో ఉంది. చంద్రగ్రహం రాహు నక్షత్రంలో ఉంది.
రాహుగ్రహము కుజ నక్షత్రంలో ఉంది. అంటే నేను చెప్పిన 2 నక్షత్రాలు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాను. అలాగే ఇంకా 3 నక్షత్రాలు, అలాగే ఇంకా 3 గ్రహాలు. ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలలో స్థితి అయితే ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇదిగో చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇదిగో చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదిగో రోహిణి, హస్త, శ్రవణం. చూడండి, చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. దీని డిగ్రీలు ఎంత ఇచ్చాను? 10 డిగ్రీల నుండి 23.20 వరకు ఉంటాయి. హస్తా నక్షత్రం కూడా డిగ్రీలు సేమే, రాశి మారుతుంది. చంద్రగ్రహానికి చెందిన 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ ఉంటాయి, రాశి మారుతుంది. గుర్తుపెట్టుకోండి, రాశి మారుతుంది. ఇక రోహిణి ఇక వృషభ రాశిలో 10 నుంచి 23.20 డిగ్రీలు. రెండవ నక్షత్రం ఏంటిది చంద్రగ్రహానికి? ఇక హస్త, కన్యా రాశిలో 10 నుంచి 23.20 డిగ్రీలు. తర్వాత మకర రాశిలో ఇక శ్రవణం 10 నుంచి 23.20 డిగ్రీలు. ఈ చంద్రగ్రహానికి చెందిన ఈ నక్షత్రాలలో మరియు కుజగ్రహానికి చెందిన నక్షత్రాలు ఏంటివి? చూడండి, భిన్నపాద నక్షత్రాలు అంటే 2 రాశుల్లో ఉంటాయి. భిన్నపాదాలు అన్నాను చూడండి. ఒక దాంట్లో 2 పాదాలు ఉంటాయి, ఇంకొక ఇందులో మృగశిర, చిత్త, ధనిష్ట. ఇక్కడ ఏమి ఇచ్చానండి? 23.20 నుండి ఒక రాశిలో ఉంటాయి, 23.20 నుండి 30 వరకు ఇవి 2 పాదాలు. అలాగే 0 నుండి 6.40 వరకు ఇంకో 2 పాదాలు. ఇక్కడ చూడండి రాజచక్రంలో, ఉదాహరణకి ఇచ్చిన రాజచక్రం చూసారా? వృషభ రాశిలో 23.20 నుండి 30, మిథున రాశిలో 0 నుండి 6.40. అలాగే రెండవ నక్షత్రం ఏంటిది? చిత్తా నక్షత్రం. చూడండి, కన్యా రాశిలో 23.20 నుంచి 30, 0 నుండి 6.40. కుజగ్రహానికి 3వ నక్షత్రం ఏంటిది? ధనిష్ట 23.20 నుంచి 30, 0 నుండి 6. ఈ నక్షత్రాలలో అలాగే ఇంకేం చెప్పాను? రాహు నక్షత్రాలు కూడా చెప్పాను. రాహుగ్రహానికి చెందిన నక్షత్రాలు ఏంటివి? చూడండి, ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇగో 6.40 నుంచి 20 డిగ్రీలు. ఆల్రెడీ కుజ నక్షత్రం 6.40కి అయిపోయింది కదా. ఈ 6.40కి 13.20, ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు కదా, 20 అవుతుంది. అంటే 6.40కి 13.20 కలిపితే 20 డిగ్రీలు అవుతుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇక్కడ చూడండి, మరి ఆరుద్ర ఎక్కడ ఉంది? మిథున రాశిలో 6.40 నుంచి 20 డిగ్రీలు. అలాగే తులారాశిలో స్వాతి 6.40 నుంచి 20 డిగ్రీలు. అలాగే కుంభరాశిలో శతభిషం 6.40, 20 డిగ్రీలు. ఈ 3 నక్షత్రాలు. ఇంకో నక్షత్రం ఏం చెప్పాను? కేతు గ్రహానికి చెందిన నక్షత్రాలు. మరి కేతు గ్రహానికి ఏంటండి? ఇదిగో అశ్విని, మఖ, మూల. ఈ 3 నక్షత్రాలు. మరి అశ్విని నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మేషరాశిలో 0 నుండి 13.20. కేతు గ్రహానికి 2వ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? సింహరాశిలో 0 నుండి 13.20, మఖా నక్షత్రం. 3వ నక్షత్రం ధనుసు రాశిలో 0 నుండి 13.20. ఈ 3 నక్షత్రాలలో ఇప్పుడు రాసుకోండి. వీళ్ళు ఎవరికి లైఫ్లో మ్యారేజ్ కాదు గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహానికి చెందిన 3 నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. అలాగే కుజగ్రహానికి చెందిన 3 నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. అలాగే రాహు గ్రహానికి చెందిన 3 నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. అలాగే కేతు గ్రహానికి చెందిన 3 నక్షత్రాలు అశ్విని, మఖ, మూల. అంటే ఇక్కడ 4 గ్రహాలకు చెప్పాను. ఈ 4 గ్రహాలు అంటే 12 నక్షత్రాలు. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు కదా. ఈ 12 నక్షత్రాలలో రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలలో మెజార్టీ ఎన్ని? 5 కదా. మెజార్టీ నక్షత్రాలు, మెజార్టీ గ్రహాలు ఈ 12 నక్షత్రాలలో స్థితి అయితే వారికి లైఫ్లో మ్యారేజ్ కాదు. మరి 5 గ్రహాల స్థితి అయితే అన్నా, ఈ 5 గ్రహాలలో ఏ గ్రహాలు ఉండాలి?
శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు. అవునా? శుక్రగ్రహం రావాలి ఈ 12 నక్షత్రాలలో, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు. ఈ శుక్రగ్రహం ఈ నక్షత్రాలలో స్థితి అయిన దీనితో పాటు లగ్నాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహం కూడా, ఉదాహరణకు మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. అంతేనా? కుజుడు అండి. ఈ కుజగ్రహం కూడా ఈ 12 నక్షత్రాల స్థితి అయితే ఈ 2 గ్రహాలతో పాటు ఇంకా మిగిలిన ఏ 3 గ్రహాలు వచ్చినా వారికి లైఫ్లో మ్యారేజ్ కాదు. మీరు 100 రూల్స్ మ్యాచ్ అయినా సరే, 100 రూల్స్ మ్యాచ్ అయినా సరే, వివాహానికి సంబంధించిన 100 రూల్స్ జాతక చక్రంలో మ్యాచ్ అయినా సరే, ఈ ఒక్క రూల్ మ్యాచ్ అయితే వారికి లైఫ్లో మ్యారేజ్ కాదు. అర్థమైంది కదండి? అందుకే మీరు ఈ నక్షత్ర కాన్సెప్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక స్టెప్కి వెళ్దాం. చూడండి, ఇంకొక స్టెప్ అండి. నేను చెప్పే ప్రతి రూలు రాసుకోండి, అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్న జాతక చక్రంలో ఇప్పుడు మీకు గ్రహాల యొక్క బలం తెలియాలి. గ్రహాల యొక్క బలం తెలియాలి. చూద్దాం. శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు, అంతేనా? చూడండి, ఈ జాతక చక్రంలో ఎక్కడ ఉన్నాడండి? మెసేజ్ చేయండి ఎవరైనా. ఈ జాతక చక్రంలో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు? చూడండి, 11వ స్థానంలో ఉందా, 12వ స్థానంలో ఉందా? మెసేజ్ చేయండి ఎవరైనా. మెసేజ్ చేయండి. ఎవరు చాలా మంది చేస్తున్నారు, 11లో ఉందని చేశారు. ఎగ్జాక్ట్ 11లో ఉంది. డిగ్రీల ప్రకారం 11వ స్థానంలో ఉంది. ఇక్కడ 12వ స్థానం కన్యా రాశి అయింది. ఫిజికల్గా కన్యా రాశిలో ఉంది. ఇక్కడ శుక్రగ్రహం 0 డిగ్రీల 10 నిమిషాల 0 డిగ్రీల 18 నిమిషాల 31లో ఉంది. అంటే డిగ్రీల ప్రకారము ఇది 12వ స్థానం డిగ్రీలు దాటలేదు కాబట్టి 11వ స్థానంలో ఉందని అర్థం చేసి, శుక్రుడు 11లో స్థితి అయ్యారు, అంటే ఆక్యుపెంట్ అయ్యారు. ఇంకొక రూల్ రాసుకోండి దీంతో పాటు ఇంకొక రూల్ రాసుకోండి. జలరాశులు ఎవరండి? జలరాశులు కర్కాటకం, వృశ్చికం, మీన, ఈ 3 జలరాశులు ఫ్రూట్ఫుల్ సైన్స్ అండి. ఫ్రూట్ఫుల్ సైన్స్, ఫలాలు ఇచ్చే రాశులు, ఫ్రూట్ఫుల్ సైన్స్. తర్వాత బ్యారెన్ సైన్స్ అండి. బ్యారెన్ సైన్స్ అంటే ఏంటిది? మెట్ట భూములు అంట. బ్యారెన్ సైన్స్ రాసుకోండి. బ్యారెన్ సైన్స్ ఎవరు? మేషరాశి 1, 2వ రాశి మిథున రాశి, 3వ రాశి సింహరాశి, 4వ రాశి కన్యా రాశి. ఈ 4 రాశులు బ్యారెన్ సైన్స్, గుర్తుపెట్టుకోండి. ఈ 4 రాశులు బ్యారెన్ సైన్స్. ఈ 4 రాశులలో శుక్రగ్రహం స్థితి అయిన మ్యారేజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పిన ఈ రూల్, ఈ 12 నక్షత్రాలలో 5 గ్రహాల స్థితి అయ్యి శుక్రగ్రహం స్థితి కూడా ఈ బ్యారెన్ సైన్ లో ఉంటే మ్యారేజ్ జరగదని ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పేయచ్చు. అర్థమైందా అండి? మళ్ళీ రాసుకోండి రూలు. బ్యారెన్ సైన్స్ ఇంపార్టెంట్ అండి. మేషరాశి 1 బ్యారెన్ సైనే, 2వ రాశి మిథున రాశి బ్యారెన్ సైనే, సింహరాశి బ్యారెన్ సైనే, మరియు కన్యా రాశి కూడా బ్యారెన్ సైన్. ఈ 4 రాశులను మనం మెట్ట భూములు అంటాం. ఈ 4 రాశులలో వివాహ కారకుడైన శుక్రుడు స్థితి అయిన మ్యారేజ్ కాస్త ఆలస్యంగా జరుగుతుంది. నేను చెప్పిన ఫస్ట్ రూల్, ఈ 12 నక్షత్రాలలో 5 గ్రహాలు స్థితి అయ్యి ఈ శుక్రగ్రహం కూడా బ్యారెన్ సైన్ లో ఉంటే మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడు
వివాహ కారకుడు శుక్రుడు ఇక్కడ బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు చెప్పండి ఎవరైనా. ఇది 0 డిగ్రీలో ఉందండి. 0 డిగ్రీలో 18 నిమిషాలు 31 సెకండ్లో ఉంది. ఇది డిగ్రీస్ ప్రకారం వీనస్ బలహీనంగా ఉన్నాడు. ఎలా చెప్తున్నాను చెప్పండి. ఇది ఆల్రెడీ చంద్ర నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉంది. ఇది ఇక్కడ వీనస్ సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి, శుక్రుడు సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ బలంగా ఉంది, మళ్ళీ 11కి డబుల్ టైం అయింది. అర్థమైందా. చూడండి శుక్రుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను సిగ్నిఫికేటర్స్ వేస్తున్నాను. శుక్రగ్రహానికి ఏ స్థానాలతో సిగ్నిఫికేటర్స్ వచ్చాయో చూడండి. శుక్రగ్రహం అని అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ రూల్. ఆల్రెడీ ఇదే టాపిక్ నేను గత 5 క్లాసుల నుంచి ఇదే చెప్తున్నాను, మళ్ళీ కూడా ఇదే చెప్తున్నాను. శుక్రుడు చూడండి 1-8కి అధిపతి అయ్యాడండి. చూడండి 1-8కి అధిపతి అయ్యాడు. చూడండి 1-8కి అధిపతి. ఆక్యుపెంట్ ఎక్కడ ఉన్నాడు, ఆల్రెడీ 11లో ఉన్నాడని చెప్పుకున్నాం. 11లో ఆక్యుపెంట్ అయ్యాడు. ఏ నక్షత్రంలో ఉంది చూడండి. శుక్రుడు 0 డిగ్రీల 18 నిమిషాల 31. అంటే ఈ శుక్రగ్రహం యొక్క డిగ్రీల ప్రకారము అది సూర్యగ్రహానికి చెందిన ఉత్తరా నక్షత్రంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ సూర్యగ్రహం ఏ స్థానానికి అధిపతి అయ్యాడు, 11కి అధిపతి అయ్యాడు. అంతే కదా. మళ్ళీ 11కి డబుల్ టైం అయింది. చూడండి, చూశారా. సూర్య నక్షత్రంలో ఉంది కదా, 11వ స్థానాధిపతి నక్షత్రం 11వ స్థానంలో స్థితి అయింది. 11వ స్థానాధిపతి నక్షత్రంలో. మరి 11వ స్థానానికి అధిపతి అయిన సూర్యగ్రహం ఎక్కడుంది రాశిచక్రంలో, ఎక్కడుందండి రాశిచక్రంలో చెప్పండి. 9లో ఉందా 10లో ఉందా చెప్పండి. మెసేజ్ చేయండి. 9లో ఉందా 10లో ఉందా మెసేజ్ చేయండి. మెసేజ్ చేయండి. చేస్తున్నారు, చాలా మంది చేశారు. ఓకే, చాలా మంది 9 అని చేశారు. 9లో అంటే ఈ శుక్రగ్రహం 9కి స్ట్రాంగ్ అయింది. గుర్తుపెట్టి అర్థమైందా అండి. చూడండి ఇక్కడ శుక్రగ్రహము 1-8 స్థానాలకు అధిపతి అయ్యాడు. చూడండి 1-8 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఎందులో స్థితి అయింది, 11వ స్థానంలో స్థితి అయింది. ఫిజికల్గా కన్యా రాశిలో ఉంది. డిగ్రీస్ ప్రకారం శుక్రుడు 11లో స్థితి అయ్యాడు. 11వ స్థానంలో శుక్రగ్రహం యొక్క డిగ్రీలు 0 డిగ్రీల 18 నిమిషాలు 31. అంటే ఈ డిగ్రీల ప్రకారం ఈ శుక్రగ్రహము సూర్యగ్రహానికి చెందిన ఉత్తరా నక్షత్రంలో ఉంది. ఉత్తరా నక్షత్రం అంటారు, లేదా ఉత్తర పాల్గుని కూడా అంటారు, ఏదైనా ఒకటేనా. మరి ఉత్తరా నక్షత్రానికి అధిపతి ఎవరు, సూర్యగ్రహం. ఇక్కడ సూర్యగ్రహము సింహరాశి అధిపతి. ఇక్కడ సింహరాశి 11వ స్థానం అయింది కాబట్టి శుక్రుడు 11వ స్థానానికి మళ్ళీ బలం అయ్యాడు, అంటే డబుల్ టైం అయ్యాడు. ఇక్కడ ఈ 11వ స్థానానికి అధిపతి అయిన సూర్యగ్రహం ఎక్కడ ఉంది, డిగ్రీల ప్రకారము 9వ స్థానంలో స్థితి అయింది. కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ కూడా సూర్యగ్రహం యొక్క డిగ్రీలు 10వ స్థానం డిగ్రీలు దాటలేదు కాబట్టి ఈ సూర్యగ్రహము 9వ స్థానంలో బలంగా స్థితి అయింది. అంటే ఈ శుక్రగ్రహము 9కి స్ట్రాంగ్ అయింది. అర్థమైందా అందరికీ, క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన సాఫ్ట్వేర్లోనే ఇదే సాఫ్ట్వేర్లో ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్లానెట్ సిగ్నిఫికేటర్ టేబుల్ ఉంది కదా, ఒకసారి శుక్రగ్రహం చూడండి. నేను ఇక్కడ ఏమేమి ఇచ్చాను, ఇదిగో ఏ గ్రేడ్ అండి 9 చూసారా, 9లో స్ట్రాంగ్ అన్నా. బి గ్రేడ్ 11 డబుల్ టైం వచ్చింది కదా, 1-8 చూసారా అండి, క్లియరా. అంటే శుక్రగ్రహానికి ఈ స్థానాలతో సంబంధం వచ్చింది. అందులో ఈ శుక్రగ్రహం దేని యొక్క ఫలితాలు ఇస్తాడు, 9వ స్థానం యొక్క ఫలితాలు ఫస్ట్ ఇస్తాడండి. మరి శుక్రుడు 9వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తాడు చెప్పండి. ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తాడండి శుక్రుడు 9వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తాడంటే, శుక్రుడు 9వ స్థానానికి ఇల్లీగల్ ఎఫైర్స్ అండి 9వ స్థానానికి. మరి శుక్రుడు 11వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తాడు, సూర్యగ్రహం ద్వారా వచ్చింది కదా, ఇన్కమ్ ఎక్కువ చేస్తాడు. సూర్యగ్రహం ఎవరండి, కింగ్, రాజు కదా, రాజు యొక్క నక్షత్రంలో ఉంది, ఇన్కమ్ ఎక్కువ చేస్తాడు. శుక్రుడు సంపదకు కారకత్వం వహిస్తాడు. 11వ స్థానం లాభస్థానంలో ఇన్కమ్ ఇస్తాడు. అర్థమైందా అండి.
మరి అది బ్యాలెన్స్ సైన్ అయింది కదా, మ్యారేజ్ ప్రాబ్లం చేస్తారు, మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి, బ్యాలెన్స్ సైన్ కాబట్టి. మెట్టభూమి కదా, 11వ స్థానం సూర్య నక్షత్రం వచ్చింది కదా, సూర్య నక్షత్రం ద్వారా ఏ గ్రహం వచ్చినా సరే ఆ గ్రహానికి బలం వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ కు బలం వస్తుంది, వాళ్ళకు సంపద పెరుగుతుంది, వెల్త్ పెరుగుతుంది, ప్రాస్పరిటీస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహము సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి ఇన్కమ్ అన్నా. అదే ఈ సూర్యగ్రహము ఏ రాశిని చూస్తే ఆ రాశికి బలం వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సూర్యగ్రహం బలంగా ఉండి ఏ రాశిని చూస్తే ఆ రాశికి బలం వస్తుంది, ఏ రాశిలో ఉంటే ఆ రాశికి బలం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహం ఎందుకు సూర్యగ్రహం అంత ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సూర్యగ్రహము కింగ్, కింగ్ తర్వాత ఎవరు, క్వీన్, క్వీన్ ఎవరండి, రాణి ఎవరు, మూన్. కింగ్ సూర్యగ్రహం, క్వీన్ రాణి, ఈ 2 గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి వాళ్ళకి ఫుల్ ఇన్కమ్ అండి. కాకపోతే మ్యారేజ్ కు కొద్దిగా మైనస్ చేస్తారు ఈ నక్షత్రాలు. అర్థమైందా అండి, ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్. ఇక్కడ శుక్రగ్రహము 9వ స్థానానికి ఎలా స్ట్రాంగ్ అయిందో అర్థమైంది కదండి అందరికి. నాకు మెసేజ్ చేయండి ఎంతమందికి అర్థమైందో చూద్దాం. ఇక్కడ అందరికి అర్థమైందా అండి, నాకు మెసేజ్ చేయండి. 9వ స్థానానికి శుక్రగ్రహం ఎలా స్ట్రాంగ్ అయిందో అర్థమైందో లేదో నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. చాలా మంది మెసేజ్ చేయాలి, చాలా మంది ఎస్ ఎస్ ఓకే ఓకే అని మెసేజ్ చేస్తున్నారు. ఇంకా క్లియర్ కదండి ఈ విధంగా. మరి అర్థం కాని వాళ్ళు కూడా మెసేజ్ చేయండి, చేస్తే నేను మళ్ళీ చెప్తాను. అర్థం కాని వాళ్ళు కూడా అందరూ ఎస్ ఎస్ అని మెసేజ్ చేశారు. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, మెసేజ్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. కొందరు మొహమాటానికి అడగరు, మెసేజ్ చేయలేరు, అంతే కదా. మళ్ళీ చెప్తాను వినండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు శుక్రగ్రహం యొక్క స్ట్రెంత్ చూద్దాం. ఎందుకు, శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు కాబట్టి చూద్దాం. శుక్రుని యొక్క బలం ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి ఒక్కసారి చూడండి శుక్రగ్రహం గురించి. ఇక్కడ శుక్రగ్రహం ఏ స్థానాలకు అధిపతి అయ్యాడండి, చెప్పండి, ఏ స్థానాలకు అధిపతి అయ్యాడు, మెసేజ్ చేయండి. శుక్రగ్రహం ఏ స్థానాలకండి, 1, 8కి అధిపతి అయ్యాడు. చూడండి 1వ స్థానం ఎవరు, మనం. 8వ స్థానం ఏంటిది, ఆయుష్, అమ్మాయికి అయితే మాంగళ్యం అండి, అమ్మాయికి అయితే మాంగళ్యం, అమ్మాయి చాట్ అనుకోండి, అది 8వ స్థానం మాంగళ్యం. 8వ స్థానం ఏంటిది, మ్యారేజ్ అయిన తర్వాత వేరే వాళ్ళతో పారిపోవడం కూడా. 8వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే, నేను కారకత్వాలు ఇచ్చాను బుక్లో, 3 బుక్స్ ఉన్నాయన్నాను కదా, అందులో ఇచ్చాను ఈ కారకత్వాలని. 8వ స్థానం ఏంటిది, మ్యారేజ్ అయిన తర్వాత భర్త నచ్చలేదనుకోండి వేరే వాళ్ళతో పారిపోవడం. 8వ స్థానం, 8వ స్థానం పూర్ణాయుష్ కూడా, 8వ స్థానం సీక్రెట్ మ్యాటర్స్ కూడా. అర్థమైందా, ప్రైవేట్ పార్ట్స్ కూడా 8వ స్థానం, సీక్రెట్స్ మెయింటైన్ చేయడం. అంటే ఇక్కడ శుక్రుడు 1, 8 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఎందులో స్థితి అయ్యాడండి, చెప్పండి, మెసేజ్ చేయండి. ఎందులో స్థితి అయ్యాడు, చేసినా సరే మళ్ళీ చేయండి. ఎందులో స్థితి అయ్యారు, మీరు అక్కడ 11 అని మెసేజ్ చేశారనుకోండి వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా 11వ స్థానంలో స్థితి అని, అంతే కదండి, అవునా. 11లో స్థితి అయిందండి, కన్యా రాశిలోనే ఉంది. డిగ్రీల ప్రకారం అది వీనస్ 11వ స్థానంలో ఉంది. ఈ 11వ స్థానంలో ఏ నక్షత్రంలో ఉంది, ఇది 0°18'31" ఉందంటే అది సూర్యగ్రహానికి చెందిన ఉత్తరా నక్షత్రంలో ఉందని అర్థం చేస్తుంది, అంతేనా అండి. ఉత్తరా నక్షత్రానికి అధిపతి ఎవరు, సూర్యగ్రహం. ఇక్కడ సూర్యగ్రహము సింహరాశికి అధిపతి. ఇక్కడ సింహరాశి లగ్నం ప్రకారం 11వ స్థానం అయింది, అంతేనా. మళ్ళీ 11కే డబుల్ టైం అయింది. ఈ 11వ స్థానానికి అధిపతి అయిన సూర్యగ్రహము రాశి చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు, చూడండి. కర్కాటక రాశిలో ఫిజికల్ గా ఉంది. ఈ సూర్యగ్రహం యొక్క డిగ్రీలు 10వ స్థానం డిగ్రీలు దాటలేదు కాబట్టి 10వ స్థానంలో ఉందని అర్థం చేసుకో. క్లియరా,
అంటే అంతే కదా, సారీ, 9వ స్థానంలో ఉందని అర్థం చేసుకోండి. ఎందుకంటే 10వ స్థానం డిగ్రీలు దాటలేదు కదా, 9వ స్థానంలో ఉందని అర్థం చేసుకోండి. అంటే 9కి స్ట్రాంగ్ అయ్యారు. అంటే 9 అంటే ఏంటిది? ఏ గ్రేడ్. అర్థమైందా? ఏ గ్రేడ్లో ఉన్న గ్రహాలన్నీ 100% బలంగా ఉన్నాయి. మరి బలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ గ్రేడ్లో ఉన్న గ్రహాలని మంచి ఫలితాలు ఇస్తారా? అది మంచి విషయానికి బలం కావచ్చు. పాజిటివ్ కు బలం అవుతాయి, నెగటివ్ కూడా బలం అవుతాయి కదా, అంతేనా అండి? మంచి బలం అయితే మంచి ఫలితాలు ఇస్తారు, నెగటివ్ బలం అయితే నెగటివ్ ఫలితాలు ఇస్తారు. క్లియర్ కదా? అందుకే ఇక్కడ చూడండి, నేను మన సాఫ్ట్వేర్లో ఇక్కడ ప్లానెట్ సిగ్నిఫికేటర్ టేబుల్ చూడండి. ఇక శుక్రుడు చూశారు కదండి, ఏ గ్రేడ్లో 9, ఇక బి గ్రేడ్లో 11, సి గ్రేడ్లో 11, 1, 8 డి గ్రేడ్ అండి. అంటే ఈ శుక్రగ్రహం 9వ స్థానం యొక్క ఫలితాలే ఫస్ట్ ఇస్తాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఫస్ట్ లగ్నాధిపతి చూడాలి. లగ్నాధిపతి కూడా చాలా ఇంపార్టెంట్. లగ్నాధిపతి చూద్దాం మనం. ఓకేనా? ఇక్కడ లగ్నాధిపతి ఎవరండి? శుక్రుడే కదా, చూసాం 9కి స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొక ప్లానెట్ చూద్దాం. గురుగ్రహం ఇంపార్టెంట్ అండి. మన గురుగ్రహం ఇంపార్టెంట్ రాశిచక్రంలో. చూడండి, ఇక్కడ గురుగ్రహం ఏ స్థానాలకు అధిపతి అయ్యాడని మెసేజ్ చేయండి. ఇందాక చేసినట్టుగానే మెసేజ్ చేయండి. గురుగ్రహం చూడండి, గురుగ్రహము ఏ స్థానాలకు అధిపతి అయ్యాడు? మెసేజ్ చేయండి ప్లీజ్, ఎవరు చేయట్లేదు, మెసేజ్ చేయండి. 3, 6 స్థానాలకు అధిపతి అయ్యాడండి. చూడండి, 3, 6 స్థానాలకు అధిపతి అయ్యాడు. జనరల్గా గురుగ్రహం 3వ స్థానానికి సంబంధం వస్తే నెగటివ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. గురుగ్రహం 3వ స్థానానికి వస్తే సహజంగా ఫలితాలు నెగటివ్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నెగటివ్గా ఉంటాయి. మరి ఎలాంటి ఫలితాలు నెగటివ్గా ఉంటాయి? 3వ స్థానం ఏంటిది? కమ్యూనికేషన్స్. 3వ స్థానం మీడియా రంగం. 3వ రేడియా, సోషల్ మీడియా, నైబర్స్. మనకు మ్యారేజ్ కావాలన్నా నైబరే కదా, పక్కింటి నుంచే కదా రావాల్సింది. మ్యారేజ్ కూడా లేటే. గుర్తుపెట్టుకోండి, గురుగ్రహం 3వ స్థానానికి వచ్చిన మ్యారేజ్ లేటే. అర్థమైందా అండి? గురుగ్రహం సహజంగా 3వ స్థానం ఇక్కడ అధిపతి అయ్యాడు. నక్షత్రం ద్వారా 3వ స్థానానికి వస్తే ఇంకా ఎక్కువ మైనస్. అర్థమైందా? చూడండి, 3, 6కు అధిపతి అయ్యాడు. ఎందులో ఉందండి? ఈ గురుగ్రహం కూడా 10వ స్థానం డిగ్రీలు దాటలేదు కాబట్టి 9వ స్థానంలో స్థితి అయింది. 9వ స్థానంలో స్థితి అయిందని గుర్తుపెట్టుకోండి. 9వ స్థానంలో ఇది ఏ నక్షత్రంలో ఉంది గురుగ్రహం చెప్పండి. ఇక్కడ గురుగ్రహం 12 డిగ్రీల 54 నిమిషాల 16 సెకండ్లో ఉంది. ఏ నక్షత్రంలో ఉంది? ఇది తెలియాలండి. ఏ నక్షత్రంలో ఉందండి? మెసేజ్ చేయండి ప్లీజ్, మెసేజ్ చేయండి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, చేయండి. ఏ నక్షత్రంలో ఉంది గురుగ్రహము? ప్రతి రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. శని నక్షత్రంలో ఉంది. ఈ గురుగ్రహము శని గ్రహానికి చెందిన పుష్యమి నక్షత్రంలో ఉంది. కాబట్టి ఇక్కడ పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని గ్రహము లగ్నం ప్రకారం 4, 5 స్థానాలకు అధిపతి అయ్యాడు. అంటే ఈ గురుగ్రహము 4, 5లో బలంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ 4, 5కు అధిపతి అయిన శని గ్రహం ఎక్కడ ఉంది రాశిచక్రంలో? మీనరాశిలో ఉంది. 6వ స్థానమే మీనరాశి. కాకపోతే డిగ్రీల ప్రకారం శని 6వ స్థానం డిగ్రీలు దాటలేదు. ఎందులో ఉంది? 5లోనే ఉంది. కాబట్టి 5కు స్ట్రాంగ్ అయింది. అంతేనా? 5కు డబుల్ టైం అయింది. అంతేనా అండి? అంటే గురుగ్రహం 5వ స్థానం యొక్క ఫలితాలు 100% ఇచ్చి తీరుతాడు. ఇక్కడ గురుగ్రహం చాలా బలంగా ఉందండి. మళ్ళీ గురుగ్రహం యొక్క 9వ దృష్టి కూడా శని గ్రహం మీద ఉంది. గురుగ్రహం 5వ స్థానానికి వస్తే జ్యోతిషం తొందరగా డబుల్ టైం అవ్వాలండి. ఇక్కడ డబుల్ టైం అయింది కదా గురుగ్రహం 5వ స్థానానికి. అంతేనా? మళ్ళీ 9వ స్థానంలో బలంగా ఉంది. అంతేనా? గురుగ్రహం 9వ స్థానానికి శని ద్వారా వచ్చాడు కదా, శని నక్షత్రం ద్వారా వచ్చాడు కాబట్టి 95% టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు. గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్, గురుగ్రహం 9వ స్థానానికి తీర్థయాత్రలు, గురుగ్రహం 9వ స్థానానికి దూర ప్రయాణాలు,
గురుగ్రహము 9వ స్థానానికి స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్, పూజారులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయడం. అర్థమైందా? ఇది బుధ నక్షత్రం ద్వారా వస్తే ఇంకా బాగుండేది. అర్థమైందా అండి? గురుగ్రహం, బుధుడు ఏంటిది? ఎడ్యుకేషన్ ప్లానెట్ కదా, జ్ఞానం ఇచ్చే ప్లానెట్ కదా బుధగ్రహం. అర్థమైందా? శని ఏంటి? లేబర్ కదా. శని గ్రహము కష్టపడి పనిచేయడం, కాబట్టి కష్టపడి పనిచేయాలి. శని ద్వారా వచ్చింది కాదు, కాబట్టి ఇన్కమ్ బాగుంటుందండి. అర్థమైందా? అంటే ఈ విధంగా మనం చూడాలి. అర్థమైందా? అంటే వీటికి మన కారకత్వాలు తెలియాలి. అర్థమైంది కదండి అందరికీ? ఒకసారి మెసేజ్ చేయండి అర్థమైందో లేదో. ప్లీజ్ నాకు మెసేజ్ చేస్తూ, నీ మెసేజ్ చూస్తున్నానండి, అందరి మెసేజ్లు చూస్తున్నాను, అందరి మెసేజెస్ చూసుకునే క్లాస్ చెప్తున్నాను. ఓకే, మరి ఇక్కడ గురుగ్రహము సారీ శని గ్రహం 5వ స్థానానికి అధిపతి 5లోనే ఉంది. 5వ స్థానం ఏంటిది? సంతానం. అంతేనా? శని గ్రహం ఏంటిది? ఆలస్యం. అంతేనా? అంటే సంతానం ఆలస్యం అవుతుంది. మరి గురుగ్రహం కూడా వచ్చింది కదా 5వ స్థానానికి, శని గ్రహం ద్వారా వచ్చింది కదా, అంటే ఆలస్యంగా ఉండే నక్షత్రంలో ఉంది కదా. అంతే కదా, సంతానం కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంటే ఈ విధంగా ఆ గ్రహాల యొక్క కారకత్వాలను చూడాలి. ఇంకొక రూల్ చెప్తాను. జాతకం చూడగానే 1, 4, 7, 10 స్థానాధిపతులు ఏంటండి? మెసేజ్ చేయండి నాకు. లగ్నం ప్రకారం 1, 4, 7, 10 స్థానాధిపతులను ఏమంటారు? మెసేజ్ చేయండి. 1, 4, 7, 10. ఇక్కడ 1వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడు. 4వ స్థానాధిపతి ఎవరు? శని. అంతేనా? 7వ స్థానాధిపతి ఎవరు? కుజుడు. 10వ స్థానాధిపతి చంద్రగ్రహం. కేంద్రాలు అంటారండి, కేంద్ర స్థానాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు, చూడండి 4వ స్థానానికి అధిపతి అయిన శని గ్రహము, 7వ స్థానానికి అధిపతి అయిన కుజగ్రహము, 10వ స్థానానికి అధిపతి అయిన చంద్రగ్రహం. ఈ 4 స్థానాధిపతులు ఒకరి నక్షత్రంలో ఒకరు ఉంటే పూర్ణాయుష్ ఉంటుందండి. 95 years బతుకుతారు. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చాలా వీడియోలు చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఆ వీడియో చూడగానే మన మైండ్ పొల్యూట్ అయిపోద్దండి. ఇది స్టాండర్డ్ రూలు. 1, 4, 7, 10 స్థానాధిపతులు ఒకరికొకరికి శుక్రగ్రహం ద్వారా రావాలి. రాసుకోండి. శుక్రగ్రహం ద్వారా ఎందుకు రావాలి? శుక్రుడు సంజీవిని అండి, సంజీవిని శుక్రుడు. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఊరికే పసుపు వేసుకుంటే చాలు, క్యూర్ అయిపోతుంది. సంజీవిని ప్లానెట్ శుక్రుడు, హీలింగ్. కాబట్టి ఇక్కడ కేంద్ర స్థానాధిపతులు ఎవరయ్యారు? మెసేజ్ చేయండి. ఇక్కడ ఈ రాశి చక్రానికి కేంద్ర స్థానాధిపతులు ఎవరయ్యారండి? శుక్రుడు. మెసేజ్ చేయండి. శుక్రుడు, 4వ స్థానాధిపతి శని గ్రహము, 7వ స్థానాధిపతి కుజుడు, 10వ స్థానాధిపతి చంద్రగ్రహం. ఈ 4 గ్రహాలు ఒకరికొకరికి సంబంధం ఉండి శుక్రగ్రహం ద్వారా రావాలి. సంజీవిని ద్వారా రావాలండి, సంజీవిని ద్వారా రావాలి. గుర్తుపెట్టుకోండి, పూర్ణాయుష్ ఉంటుంది. ఇదంతా చూడంగానే చెప్పేయచ్చు. మనకి ఏది తెలియాలి ఇది చూడంగానే చెప్పాలంటే? మనకి దేని మీద ఐడియా ఉండాలండి? ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలియాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ మీకు క్షుణ్ణంగా తెలియాల్సిందే. ఈ నక్షత్ర కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? వివాహం గురించి ఒక రూల్ చెప్పారు. 12 నక్షత్రాల స్థితి అయితే 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చి అందులో శుక్రగ్రహం రావాలన్నా, చూడండి అక్కడ శుక్రగ్రహం వస్తే మ్యారేజ్ కావాలన్న, కాదన్నా. ఇక్కడ ఆయుష్కు కూడా శుక్రగ్రహమే చెప్పాను. సంజీవిని ప్లానెట్ కదా, శుక్రుడు సంజీవినికి కారకత్వం వహిస్తాడు, అలాగే శుక్రుడు వివాహానికి కూడా కారకత్వం వహిస్తాడు. అంతేనా? ఇంకొకరు ఇప్పుడు కోణస్థానాలు అండి. కోణస్థానాలు దేనంటారు? మెసేజ్ చేయండి. కోణస్థానాలు ఎవరో మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తానండి. ఈ మెసేజ్ చూసుకుని నేను క్లాస్ చెప్తున్నాను. కోణస్థానాలు ఏంటి? 1, 5, 9 కోణస్థానాలండి. చూడండి,
1, 5, 9 కోణ స్థానాలు. లగ్నం ప్రకారం 1, 5, 9 కోణ స్థానాలు అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నం ఏదైందండి? ఇక తులా లగ్నం అయింది. ఇక్కడ నేను డయాగ్రామ్ గీస్తున్నాను. 1, 5, 9 చూసారా? ఇవి కోణ స్థానాలు. వీటి అధిపతులు ఎవరు? వీటి అధిపతులు శుక్రుడు, చూడండి, శుక్రగ్రహము, శనిగ్రహము, బుధగ్రహం. ఈ మూడింటికి ఒకరికొకరికి సంబంధం వస్తే వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. 1, 5, 9 స్థానాధిపతులు ఒకరి నక్షత్రంలో ఒకరి స్థితి అయ్యి గురుగ్రహం ద్వారా రావాలి. గురుగ్రహం ద్వారా రావాలి. గుర్తుపెట్టుకోండి. గురు నక్షత్రం ద్వారా రావాలి, లేదా గురువు యొక్క ప్రభావం ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ గురువు 9లోనే ఉన్నాడు చూడండి, అంటే క్యారెక్టర్ బాగుంటుందని చెప్పేయచ్చు. కాకపోతే 3 రావు ఒకే దగ్గరికి వచ్చారు. ఇది కొద్దిగా చీటింగ్ అంటారు. 3 రావుల కాంబినేషన్ కూడా మోసాలు చేయడం అండి. కాబట్టి ఇక్కడ గురుగ్రహం 9కి వచ్చింది కాబట్టి కవర్ అయిపోయింది. అర్థమైందా? క్లియరా అండి? కవర్ అయిపోయింది. అర్థమైంది కదా అందరికీ? నాకు మెసేజ్ చేయండి ఎప్పటికప్పుడు ప్లీజ్. అర్థమైందా? 1, 5, 9 స్థానాధిపతులు ఒకరి నక్షత్రాలు ఒకరు ఉంటే వాళ్ళ బెస్ట్ క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్. అలాంటి జాతకం ఉన్న వాళ్ళను హస్బెండ్గా అయినా వైఫ్గా వస్తే బెస్ట్ అండి. గురుగ్రహం ద్వారా రావాలి. 1, 5, 9 స్థానాధిపతులకు గురుగ్రహం ద్వారా రావాలి. వీటిని ఏమంటారు? ధర్మస్థానాలు అంటారండి. ధర్మస్థానాలు అంటారు. ఇక్కడ శుక్రుడు కూడా 9కి వచ్చాడు కాబట్టి మంచిదే, క్యారెక్టర్ మంచిదే, ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇక్కడ శుక్రుడు ఎఫైరే కాబట్టి ఇక్కడ గురుగ్రహం వచ్చింది కాబట్టి ఎఫైర్స్ తగ్గిస్తుంది. శుక్రుడు 9కి వస్తే ఎఫైర్స్ అండి. ఇందాక మెసేజ్ చేశారు, శుక్రుడు 9కి వచ్చింది, ఎఫైర్స్ ఉంటాయి. గురువు కూడా వచ్చాడు కదా 9కి, గురుగ్రహం కూడా 9కి వచ్చేసింది కాబట్టి ఎఫైర్స్ ఉంటాయి, క్యారెక్టర్ మంచిదే. కానీ రియలైజ్ అవుతారు. ఇక్కడ చూడండి సిగ్నిఫికేటర్ టేబుల్లో, ఇలా చూడండి, గురుగ్రహం చూశారు కదా 9, చూశారు కదండి 9, శుక్రుడు 9. ఇక్కడ శుక్రుడు 9కి 100% స్ట్రాంగ్ అయ్యాడు. ఇక్కడ గురుగ్రహం 9లో 100% రాలేదు, 75% వచ్చింది. అంతేనండి? చూసారా? ఒకవేళ ఈ గురుగ్రహం ఏ గ్రేడ్లో వస్తే అప్పుడు క్యారెక్టర్ ఇంకా ఇంకా బాగుంటుంది. అర్థమైందా? అంటే ఇదంతా మనం ఎలా చెప్తున్నాము? 27 నక్షత్రాలను తీసుకునే కదండి. క్లియర్ కదా? అంటే ఈ విధంగా మనం 27 నక్షత్రాల కాన్సెప్ట్ తీసుకొని మనం ప్రిడిక్షన్ చాలా ఖచ్చితంగా చెప్పేయచ్చండి. వీటికి మీకు అడిషనల్గా కారకత్వాలు ఖచ్చితంగా తెలియాల్సిందే. గుర్తుపెట్టుకోండి. If you like this video, you can click on the like and subscribe button. Thank you.